లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు 4 సార్లు సమన్లు పంపినా కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. గతంలో ఆయన పలు కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, ఏంటి కేజ్రీవాల్ ఈడీ నోటీసులు ఇవ్వడం, ఆయన అటెండ్ కాకపోవడం, ఈ ప్రహసనం చాలా కాలంగా జరుగుతోంది. ఎప్పుడు ముగింపు పలికే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఢిల్లీ లిక్కర్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను వరుసగా వెంటాడుతుందని చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలైన ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు లిక్కర్ కేసులో. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సైతం కూడా ప్రస్తుతం లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారు. ఇక తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఇప్పటికే దాదాపు 4 సార్లు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఈ రోజు కూడా ఈడీ మరోసారి సమన్లు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఈసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ రోజు జారీ చేసిన తాజా నోటీసులలో కూడా పేర్కొంది. గత 4 విచారణ సందర్భంగా కూడా ఆయన అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఒకసారి గుజరాత్ ఎన్నికల ఒకసారి పంజాబ్ ఎన్నికల సందర్భంలో ఆయన అక్కడికి వెళ్లారు. మరోసారి గోవాలో పర్యటన సందర్భంగా అక్కడికి వెళ్లారు. ఇక విడతల వారీగా కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడం, ఆయన నోటీసులు నిరాకరించడం, వాటికి రిప్లైర్ లేఖలు రాస్తూ కూడా అనేక సందర్భాలు కూడా హాజరు కాలేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తుందంటే వరుసగా ఖచ్చితంగా తమ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడైన తమ పార్టీ కన్వీనర్ గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే పదే బీజేపీ నేతలు కావాలని ఈడీతోని నోటీసులు ఇప్పిస్తున్నారు. ఇవి ఈడీ నోటీసులు కాదు, మోడీ నోటీసులు అని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఈ రోజు కూడా తాజాగా నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా స్పష్టం చేసిన నేపథ్యం ఇంకా ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీని చుట్టుముడుతున్నాయి. ఇటీవల జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో కేజ్రీవాల్ పాత్ర చాలా పెద్దగా ఉంది. ఆయన ఇందులో మేజర్ గా ఉన్నారన్న అంశాన్ని కూడా గతంలో ఈడీ విచారణ సందర్భంలో కూడా కేజ్రీవాల్ పేరును అనేక సందర్భాల్లో ప్రస్తావించిన నేపథ్యం తాజాగా ఈ రోజు కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఫిబ్రవరి 2వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపైన ఇంకా ఉత్కంఠగా నెలకొంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పదే కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు గుర్తిస్తున్నారు. ఏ రాష్ట్రాల్లో అయితే కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటారో, ఎక్కడైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉంటాయి, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కావచ్చు, ఆ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నేతల్ని కావచ్చు ఈడీ సిబిఐ పేరిట ఆందోళనకు గురి చేస్తున్నారు. అందులో భాగంగానే తిరిగి ఈసారి మరోసారి నోటీసులు ఇచ్చారనేది కూడా కేజ్రీవాల్ కు సంబంధించిన ఆప్ నేతలు అయితే చెప్తున్నారు. ఇక 2వ తేదీన ఆయన ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా కొంత స్తబ్దత అయితే నెలకొందని చెప్పాలి. ఈడీ అధికారులు ఈసారి ఏం చేయబోతున్నారు, ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ కాక ఈసారి ఈడీ విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి 4 సార్లు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. 4 సార్లు నోటీసులకు కూడా ఎక్కడ కూడా ఆయన హాజరు కాలేదు. కేవలం వారికి రిప్లైలు లేఖలు రాసుకునే కాలం గడిపారని చెప్పాలి. తాజాగా ఈ రోజు ఇచ్చిన నోటీసులో తీసుకుంటే ఖచ్చితంగా ఈసారి విచారణకు రావాల్సిందిగా ఒక టైం మంది సైతం కూడా పెట్టిన నేపథ్యం కాబట్టి 2వ తేదీన ఏం జరగబోతుందని కూడా చూడాల్సి ఉంటుంది. స్వామి, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.